హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఏంటంటే కార్తీక పౌర్ణమి విశేషం అండి. నిండు చంద్రుడు, ఊర్లో అంతా దీపారాధన చాలా చాలా అందంగా ఉంటుంది కదండి. ఈ నెల రోజులు కార్తీక మాసంలో చేసే పూజ ఒక సమానం, ఈ పుణ్యం రోజు చేసే పూజ ఒకటేనండి. నెల రోజులు చేసిన పూజకు ఈ ఒక్కరోజు భక్తి శ్రద్ధలతో చేసిన దానికి అంతే మోక్షం వస్తుందటండి. మీరందరూ కూడా అలాగే చేస్తారని అనుకుంటున్నాను. మా ఊర్లో అండి కార్తీక పౌర్ణమి ఎట్లా చేస్తారటండి, గూళ్ళు ఉంటాయి కదండి, బయట వీధి గోడలకు, బజార్ గోడలకి మా దగ్గర గూళ్ళకు సున్నం కొడతారండి. గూడులు అంటాం మేము, సున్నం కొడతారు. వాటికి మంచిగా ఆ గూడును బూదిస్తారు. గూడుని కుంకుమతోటి మంచిగా బొట్లు పెట్టి పొదిస్తారు. పొదిచ్చి అందులో చిక్కుడాకేసి దీపారాధన చేస్తారు. వాళ్ళకి గూడు లేకుండా ఇప్పుడు గేట్లు ఉంటున్నాయి కదండి, గేట్లకు గూళ్ళు పెట్టరాదు కదా. అయితే అరుగులు ఉంటాయి కదండి, మెట్లు, అరుగులకు అటుపక్క ఇటుపక్క సున్నం పెట్టి బొట్లు పెడతారండి. బొట్లు పెట్టి ఇప్పుడు చిక్కుడాకులు కూడా మూట అంటే దొరకట్లేవండి. ఇప్పుడు ఏం పెడతారంటే తమలపాకులు పెడతారండి. చిక్కుడాకులు అప్పుడైతే చిక్కుడాకులు పెట్టేదండి. చిక్కుడాకులు పెట్టి దీపం పెట్టి నీళ్ళారబోసి దండం పెట్టుకొని అగరబత్తీలు పెట్టి అట్లా చేస్తారండి. ఇంకొకటి ఏంటంటే అండి, దీపారాధన అయిపోయిన తర్వాత ప్రసాదం పెడతారండి. ప్రసాదం ఏంటిదో తెలుసా అండి, కొత్త వడ్ల బియ్యం ప్లస్ జామకాయ, అరటిపండు ఉంటే అరటిపండు, నల్ల నువ్వులు, బెల్లం అవి వేసి, ఒకళ్ళ కొబ్బరికాయ ఇంట్లో కొట్టుకుంటాం కదండి, అవి కూడా 2 ముక్కలు పెడతారండి. అవి పెట్టి దాన్ని ఏమని అంటారు తెలుసా అండి, జీడికంటి రాముల వారి ప్రసాదమర్లు అంటారండి. అంటే ఇక అందరు బజారెమ్మటి వచ్చిపోయేటోళ్ళు వాళ్ళ దగ్గర పోయి ప్రసాదం తీసుకుంటామండి. మీ దగ్గర కూడా ఇట్లనే చేస్తారండి? మా దగ్గరనైతే ఇట్లనే చేస్తామండి. చాలా చాలా మంచిగా ఉంటుందండి. జీడికంటి రాముల వారి ప్రసాదమర్లు అనగానే అందరం, పిల్లలు పెద్దలు అందరం పోయి వాళ్ళ ముందు నిలబడతామండి. వాళ్ళు మనిషి కొంచెం ప్రసాదం పెడితే అది తినడమే కడుపు నిండిపోతుందండి. మాకు అంత బాగుంటుంది. మీరు కూడా ఊర్లలో ఇట్లనే చేస్తారండి? ఇంకొకటి ఏంటంటే అండి, మాకు ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. మా చిన్న గుడి అండి మా ఊర్లో. ఆ గుడిలో అందరు పోయి దీపారాధన చేస్తారండి. మారేడు చెట్టు, తులసి ఈ దగ్గర దీపాలు పెట్టి 360 ఒత్తులు ఉంటాయి కదండి, అవి పెడతారండి. అవి పెట్టి దీపారాధన చేస్తారండి. చూడండి మా గుళ్ళో కార్తీక పౌర్ణమి వైభోగం ఎలా ఉందో. అంటే వేరే కాడ పెద్ద పెద్ద గుళ్ళలో బాగా జరుగుతుందండి. మాది ఊరు కదండి, అందుకోసం మా చిన్న ఊరుకు చిన్న దీపారాధన అంతేనా అండి. ఇది మా గుడి అండి. మా గుళ్ళో దీపారాధన శివయ్య బొమ్మ వేసారండి, దాని చుట్టూ దీపాలు పెట్టిరండి. బాగుందండి. చూడండి మా ఊరు. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరని నీ పాదపీఠం నా ప్రాణ దీపం. ఇదే సుమాన కుంకుమ తిలకం, ఇదే సుమాన మంగళసూత్రం. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరని నీ పాదపీఠం కర్పూర దీపం.